టాలీవుడ్ లో షూటింగ్ల బంద్ 4వ రోజుకు చేరుకుంది. సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. వేతనాలు పెంచే వరకు తగ్గేదే లేదంటున్నారు సినీ కార్మికులు. నిర్మాతలు కార్మికుల పంచాయతీ కొలిక్కి రాలేదు. దీంతో ఇవాళ కూడా షూటింగ్లు బంద్ కాబోతున్నాయి. నిన్న కూడా షూటింగ్లు బంద్ అయ్యాయి. ఇక ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ మధ్య టాలీవుడ్ పెద్దలు చర్చలు జరుపుతూ ఉన్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరిపిన నిర్మాతలు తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో నందమూరి బాలకృష్ణతో సమావేశమయ్యారు. అటు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు బగ్గుమంటున్నారు. హీరోలకు 100 కోట్లు ఇస్తారు కానీ కార్మికులకు మాత్రం 100 రూపాయలు పెంచమంటే భయపడుతున్నారంటూ మండిపడుతున్నారు. లోకల్ టాలెంట్ ను గుర్తించడం లేదంటూ కార్మికులు ఆవేదన చెందుతూ ఉన్నారు. డాన్సర్లు, హెయిర్ డ్రెస్సర్స్, లైట్ మెన్లను ముంబై నుంచి తీసుకురావడం ఏంటంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు పెట్టే ఖర్చులో సగం ఇచ్చినా బతుకులు మారతాయంటూ వాపోతున్నారు. ఇక ఇష్యూ లేబర్ కమిషనర్ దగ్గరకు వెళ్లినా వివాదానికి ఎండ్ కార్డు పడలేదు. ఇక లేబర్ కమిషనర్ తో ప్రొడ్యూసర్ కౌన్సిల్ చర్చలు ఫలించలేదు. వేతనాల పెంపుపైన కాకుండా మరో 4 అంశాలపై ప్రొడ్యూసర్స్ చర్చించారు. వేతనాల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేబర్ కమిషనర్ సూచించారు. ఇక మరోవైపు లోకల్స్ కు టాలెంట్ లేదన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. టీజీ విశ్వప్రసాద్ కామెంట్స్ ను సినీ లోకం తప్పుపడుతుంది. నిర్మాత సి కళ్యాణ్, డాన్స్ మాస్టర్స్ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ విశ్వప్రసాద్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. టీజీ విశ్వప్రసాద్ సినిమాలు రిలీజ్ అయిన నెల తర్వాత కార్మికులకు వేతనాలు చెల్లించారంటూ గుర్తు చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల భేటీ తర్వాత సినీ నిర్మాత సి కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. సినీ ఫెడరేషన్ కార్మికులకు అభద్రతా భావం లేదన్న ఆయన కార్మికులకు న్యాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ సి కళ్యాణ్ తెలిపారు. కార్మికులకు టాలెంట్ లేదంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. దాసరి నారాయణ లాంటి పెద్దలు ఉంటే ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించేవారంటూ తెలిపారు. 24 క్రాఫ్ట్స్ యూనియన్ అధ్యక్షులు అత్యవసర సమావేశమయ్యారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ లో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.